ఇక మీడియాతో రైల్వే ఎస్పీ చంద్ర దీప్తి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూడండి. తర్వాత we have come to a conclusion that this is an attempt to distract. So it was not true, and we have filed our report also accordingly. Any questions further? So that is actually, yeah, we are charge sheeting that case. That lady was mentally disturbed, and she is educated and she was working for some company as well, but for the past few days she has not been coming out of home. Some mental issues ఉన్నందువల్ల తను ఆ విధంగా చేయడం జరిగింది. It is not a significant thing because it is a one-off case. So that's what. ఒక పేర్, ఎస్, ఒక పేర్ దూకేశారు. బట్ మనకి ఫుటేజ్ గమనించినట్లయితే, మీరు ఫుటేజ్ ఉంది మనకి, వాళ్ళు గొడవ పడ్డారు. బిఫోర్ దే జంప్డ్ ఆఫ్, దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, అండ్ మేబీ ఇన్ ద స్పార్ ఆఫ్ ద మూమెంట్ దే హ్యావ్ డిసైడెడ్ దట్ they'll jump off, and it is very unfortunate. Yeah. So we have teams who are checking at every railway station spots, and also స్పెషల్ హాట్ స్పాట్స్ మాకు తెలుస్తుంది. అంటే కొన్ని ట్రైన్స్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, అండ్ ఆల్సో కొన్ని రూట్స్లో జరుగుతుంది. అక్కడక్కడ మేము టీమ్స్ పెడతాం, అండ్ పోలీస్ టీమ్స్ని చూసి వీళ్ళు అలర్ట్ అవుతారు కనుక ఈవెన్ నాన్ యూనిఫామ్ టీమ్స్ కూడా పెడతాం. కానీ నాన్ యూనిఫామ్ టీమ్స్ పెట్టినప్పుడు పవర్ మిస్యూజ్ అవ్వే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళు నా దగ్గర పర్మిషన్ తీసుకుని దెన్ ఓన్లీ దే కెన్ గో అండ్ డూ ది ఆపరేషన్. సో వీ కీప్ చెకింగ్ ర్యాండమ్లీ, అండ్ వీ చెక్ ద లగేజ్, అండ్ వీ హ్యావ్ certain mechanisms. Yeah, we also have sniper dogs with RPF. We use them also, and certain మనకి కొన్ని thumb rules ఉంటాయి. ఇలా ఉంటే ఉండవచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళు పెట్టవచ్చు. యూజువలీ మనకి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో డ్రగ్స్ తీసుకెళ్లే వ్యక్తి దొరకరు, డ్రగ్స్ మట్టుకే దొరుకుతాయి. బికాస్ దే ప్లేస్ దెమ్సెల్వ్స్ లైక్ దాట్. ఒక దగ్గర ప్లేస్ చేసి వాళ్ళు ఇంకెక్కడో కూర్చొని చూస్తుంటారు. Once the destination comes and the drug is not disturbed, they will come, pick it and leave. మనం కూడా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి మనం కూడా కొన్నిసార్లు డ్రగ్ని అలాగే ఉంచి వెయిట్ చేస్తుంటాం డెస్టినేషన్ దాకా. ఎవడైతే తీసుకెళ్ళడానికి వస్తాడో వాడిని అరెస్ట్ చేస్తాం. లైక్ దట్ వీ హ్యావ్ అరెస్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో. లైక్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇయర్ ద నెంబర్ ఆఫ్ అరెస్ట్ ఇన్ NDPS కేసెస్ ఇస్ మోర్, బట్ లాట్ ఆఫ్ టైమ్స్ వీ గెట్ ఓన్లీ ద డ్రగ్. అందుకే మనకి ఇంత క్వాంటిటీ డ్రగ్స్ డిస్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి?